కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. మనుషులందరూ తెలుసుకొనొచ్చు చదువుకొనొచ్చున్న మా పత్రిక మీరే కారా? మిమ్మల్ని చదువుతారు, మిమ్మల్ని తెలుసుకుంటారు, మీ గురించి మా పత్రికలో మీరే కారా? చూడండి, ఈ పత్రిక వార్తాపత్రికలు వచ్చేవి కదా ఒకప్పుడు. వార్తాపత్రికలు ఎందుకు తీసుకుంటారు? దేశంలో ఏం జరుగుతుందో, సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వార్తాపత్రికలను చదివేవారు అందరూ కూడా. అయితే క్రీస్తును గురించి ఒక అన్య జనుడు తెలుసుకోవాలంటే వారు క్రైస్తవుని చదువుతారంట. క్రీస్తును వారు తెలుసుకోవాలంటే వారు క్రైస్తవుని చదవడం ప్రారంభిస్తారు. వారు క్రీస్తుని చదవరు, బైబిల్ని వారు చదవరు, క్రైస్తవులను వారు చదవడం ప్రారంభిస్తారు. అన్నయ్య మీరు మరీ చెప్తారు, మా మీద అక్షరాలు ఎక్కడున్నాయి అన్నయ్య చదవడానికి అని అడుగుతారేమో. అలా చదువుతారో తెలుసా? నీ మాటను చదువుతారు, నీ ప్రవర్తన వారు చదువుతారు, నీ సహనాన్ని వారు చదవడం ప్రారంభిస్తారు, నీ యొక్క ఓర్పును వారు చదవడం ప్రారంభిస్తారు, నీ చూపును వారు చదవడం ప్రారంభిస్తారు, నీ విశ్వాస జీవితము, నీ ప్రార్థన జీవితము, కష్ట సమయంలో నువ్వు దేవుని మీద ఎలా ఆధారపడుతున్నావో వారు చదువుతారు. ఎట్ ద సేమ్ టైం నీ యొక్క చెడ్డ ప్రవర్తన కూడా వారు చదువుతారు. నీలో ఉన్న మంచి ప్రవర్తన అన్య ప్రజలు వారు చదివితే వారు క్రీస్తుకు దగ్గరగా చేర్చబడతారు. నీలో ఉన్న చెడ్డ ప్రవర్తన వారు చదివితే క్రీస్తుకు వారు ఎలా మారిపోతారో తెలుసా? విరోధులుగా మారిపోతారు. క్రైస్తవులంటే కాదు, క్రీస్తు అంటేనే అసహ్యం కలిగే విధంగా వారు అయిపోతారు. ఈరోజు నీ సాక్ష్యము ఎలా ఉంది? అన్యజనుడు నీ గురించి చదువుతా ఉన్నప్పుడు వారు నీ గురించి ఏమని సాక్ష్యం పలుకుతున్నారో ఒకసారి నిన్ను నీవు ప్రశ్నించుకో, దిద్దుబాటు చేసుకో. హల్లెలూయా.